కొన్ని విషయాలు కఠినంగా ఉన్న వాస్తవాలు చెప్పుకోవడం అవసరం. ఈ సంక్షోభం అని మనం ఏదైతే మన వాళ్ళు చెప్తున్నారు, 30 సంవత్సరాల సంక్షోభం, 20 సంవత్సరాల సంక్షోభం, ఇది ఏ ఉద్యమం వల్లనో లేకపోతే ఏ నాయకుల వల్లనో ఏర్పడిన సంక్షోభం కాదు. భారతదేశంలో ఈ సంక్షోభం 1991లో భారత మనువాద పాలకులు లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనేటటువంటి విధానాల్ని ఎప్పుడైతే ప్రవేశపెట్టారో అప్పుడు ఈ సంక్షోభం ప్రారంభమైంది. భారతదేశంలో ఈ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ సారాంశంలో బ్రాహ్మణీకరించబడింది. భారతీయ వ్యవస్థ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక వ్యవస్థలు బ్రాహ్మణీకరించబడ్డాయి. ఈ బ్రాహ్మణీకరించబడిన దాని ఫలితంగానే ఈ సంక్షోభాలన్నీ మన ముందుకు వచ్చాయి. ఒకటి, ప్రజలు సిద్ధంగా లేరు, ప్రజలు ముందుకు రావట్లేదు అని ప్రజల్ని నిందించేటటువంటి పని. ఇది బహుశా పట్టణాల్లో కూర్చున్నటువంటి మధ్యతరగతి మేధావుల పని. ఊర్లలో అట్లేదు పరిస్థితి. ఈ మధ్యన April 14 జరిగింది, దేశవ్యాప్తంగా జరిగింది. 2 మన తెలుగు రాష్ట్రాల్లో కూడా జరిగాయి. దాదాపు ఒక 25 నుంచి 30 గ్రామాల సభలకు నేను అటెండ్ అయ్యాను. ఈ 25-35 గ్రామాల్లో అంబేద్కర్ జయంతులు, ఆ వాళ్ళలో ఉండేటటువంటి పిల్లలు స్వతంత్రంగా వాళ్ళు డబ్బులు వేసుకొని 50 రూపాయలు, 100 రూపాయలు, ఇంటికి 10-5 వేసుకొని ఆత్మగౌరవంతో నడిపారు. ఇప్పుడు మనం నాయకత్వం, నాయకులు, నాయకత్వ సంక్షోభం ఏదైతే మాట్లాడుకున్నామో, అసలు మన వాళ్ళు ఎవరైనా నాయకులుగా ఎన్నుకున్నారా? నో, ఇట్ వాజ్ సెల్ఫ్ డిక్లేర్డ్ లీడర్షిప్. స్వయం ప్రకటిత నాయకులు వీళ్ళందరూ. 2 తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా ఒక్క సంఘం లేదా ఒక పార్టీ గ్రామ స్థాయి నుంచి సభ్యత్వం కలిగినటువంటి పార్టీ సంఘం ఉందా? నో. మరి ఏంటిదంతా అంటే ఇవన్నీ కూడా ఈవెంట్ మేనేజ్మెంట్లుగా తయారైపోయినాయి. ఒక్కొక్క సందర్భం, ఒక్కొక్క సమస్య, లేకపోతే ఒక్కొక్క విషయం, ఒక అంశం వచ్చినప్పుడు ఒక సభ, ఒక సెమినారు, లేదా ఒక ఊరేగింపు, ఒక ధర్నా, ఒక ప్రదర్శన. ఇంకా ఇప్పుడు చాలా సులభం అయిపోయిందంటే ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత యూట్యూబుల్లో మాట్లాడుకోవటం, లేదా ఫేస్బుక్లో, వాట్సాప్లో నలుగురితో ధర్నా, 5గురితో మహాప్రదక్షిణ, 10 మందితో బహిరంగ సభ. అంటే ఈ టెక్నాలజీని మనం దుర్వినియోగం చేసుకొని, అంటే రోజు రోజుకి కుంచుకుపోయేటటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఇది అంబేద్కరిజానికి వ్యతిరేకం. అంబేద్కరిజానికి తాత్విక పునాది ఏంటంటే బౌద్ధం. సూర్యప్రకాశ్ అని వెళ్ళిపోయినట్టున్నాడు. ఆయన అనుభవం నుంచి మనం అందరం నేర్చుకుందాం. బౌద్ధం సమిష్టి తత్వాన్ని ప్రబోధిస్తుంది. వ్యక్తివాదాన్ని, చీలికల్ని, పేలికల్ని, వేర్పాటువాదాన్ని, పగని, ద్వేషాన్ని బోధించేది మనువాదం, బ్రాహ్మణిజం. అది అంబేద్కరిజానికి వ్యతిరేకం. మరి ఇన్ని సంఘాలు ఎందుకున్నాయి? ఇన్ని పార్టీలు ఎందుకున్నాయి? అవసరం లేని పార్టీ, లెక్కకు మించిన పార్టీలు ఉన్నాయి, మనకు లెక్కకు మించినటువంటి సంఘాలు ఉన్నాయి. ఒక ఆఫీసరు రిటైర్ అవుతాడు, వెంటనే ఒక పొలిటికల్ పార్టీ రిజిస్టర్ చేస్తున్నాడు. ఇంకొక ఆఫీసరు రిటైర్ అవుతాడు, వెంటనే ఒక పొలిటికల్ పార్టీలో చేరుతున్నాడు. ఇట్లా 2 తెలుగు రాష్ట్రాల్లో IAS, IPS ఆఫీసర్లు లేదా గ్రూప్ 1 ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దాదాపు ఒక 2000 మంది ఉంటారు. ఈ 2000 మంది 2000 పార్టీలు పెట్టేదానికి సిద్ధమవుతున్నారు తప్పితే వీళ్ళు జాతికి చేసినటువంటి సేవ ఏమీ లేదు. ఎందుకంటే చాలా విచారకరంగా చెప్పాల్సిన స్థితి. అయా ఆంధ్రదేశంలో ఈ దళితుల గురించి, లేదా SC, STల గురించి, లేదా బడుగు బలహీన వర్గాల గురించి ఏమైనా విధాన రూపకల్పన చేసిన వాళ్ళు ఎవరైనా
పాలకులుగా ఉన్నారని చెప్పంటే నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఎస్ఆర్ శంకరన్ పేరే చెప్పుకోవాలి. తమిళ బ్రాహ్మణ ఆయన. మరి ఏమయ్యారు ఈ 2000 మంది ఐఏఎస్ ఐపీఎస్ గ్రేడ్ 1 ఆఫీసర్లు? వాళ్ళు ఇంత పని, కించిత్ పని కూడా చేయలేరు. చేయకపోగా ఈ జాతుల్ని అమ్మేస్తున్నారు, ఈ జాతుల మీద బ్రతుకుతున్నారు. ఎందుకంటే ఇది చాలా శోకంతో మాట్లాడుతున్న విషయాలు. మీరు నా ఆత్మబంధువులు కాబట్టి మీ ముందే నేను చెప్పుకోగలను. మీకు తెలుసు, ఈ మధ్య 2017, 2018లో ఎస్సీ ఎస్టీ యాక్టు డైల్యూట్ చేస్తూ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. దీని మీద మొత్తం దేశంలో ఉండేటటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు లేదా ఒక ఇండస్ట్రియలిస్ట్, గిక్కీలను చాలా పెట్టున్నారు కదా మనవాళ్ళు, డబ్బులు సంపాదించడానికి కూడా చాలా సంఘాలు పెట్టారు. కాంట్రాక్టర్లు ఉన్నారు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు, ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారు, లెక్చరర్స్, ప్రొఫెసర్స్, డాక్టర్స్, జడ్జీలు చాలా మంది ఉన్నారు. వీళ్ళు ఎవ్వరు దీని గురించి పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు. దీనికి ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్ నిర్వీర్యం చేయబడుతుంది కాబట్టి దీన్ని మనం ఎట్టైనా నిలబెట్టాలని చెప్పని ప్రభుత్వాన్ని, అదేవిధంగా దళిత వర్గాల్ని మేల్కొల్పినటువంటి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ పిఎస్ కృష్ణన్ బ్రాహ్మణ్. ఎందుకు నాకు ఐఏఎస్ ఆఫీసర్లు, ఎందుకు నీకు దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలు? ఆలోచించద్దాం మనం, వీళ్ళని నిలయద్దాం మనం. వీళ్ళు మనవాళ్ళ? ఆ సందర్భంగా ఉత్తర భారతదేశంలో దాదాపు 8 మంది దళిత యువకులు పోలీసు కాల్పుల్లో చనిపోతే భీమార్మీ అనేటటువంటి ఒక సంస్థ వీరోచితంగా పోరాడితే ఆ ఎస్సీ ఎస్టీ యాక్ట్ నిలబడింది. దాన్ని ఉపయోగించుకోవడంలో మనం అందరం నెంబర్ 1. దాని మీద కేసులు పెడతాం, రాజీలు పెట్టుకుంటాం, దాని తరఫున డబ్బులు తీసుకుంటాం. మా ఇంట్లో అమ్మాయిని రేప్ చేశారు, ఎంత ఇస్తారు? మా ఇల్లు తగలబెట్టారు, ఎంత ఇస్తారు? మా వాళ్ళని చంపారు, ఎంత ఇస్తారు? ఇంతకంటే దౌర్భాగ్యమైంది ఈ ప్రపంచంలో ఏమైనా ఉంటుందా? మన మానాల్ని, మన ఆస్తుల్ని, మన ప్రాణాల్ని వాడు వెలగడుతుంటే మనం అవి తీసుకోవటానికి ఎగబడుతున్నామంటే ఈ జాతికి, ఈ ఉద్యమాలకి ఆత్మగౌరవం ఉందా? ఆలోచించమని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. అందువల్లనే ఈ దేశంలో జరిగేటటువంటి దళితుల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద జరిగే అత్యాచారాల్లో నమోదవుతున్న కేసులు 60%. దాంట్లో ఛార్జ్ షీట్ వరకు, అంటే అభియోగ పత్రం వేసేంత వరకు వస్తుంది 30%. విచారణ జరిగేటప్పటికి కేవలం 5% లేదా 2% మాత్రమే విచారణకు వస్తున్నాయి. దాంట్లో కూడా శిక్షలు పడేది 1%, 2% ఉన్నాయి. ఇది మన స్థితి. మరి దీన్ని ఎలా మార్చుకోవాలా? నాకు రాజ్యాధికారం వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యే కావడం తర్వాత, నేను ఎంపీ కావడం తర్వాత నా ప్రాణం ఎట్ట కాపాడబడాలా? నా అక్క, నా చెల్లి, నా తల్లి, నా భార్య ఎలా రక్షించబడాలా? నా తమ్ముడు, నా అన్న, నా మామ, నా బావ ఎలా ప్రాణాలతో కాపాడబడాలా? ఇది గ్రామీణ భారతంలో ఉండేటువంటి దళితుల ప్రశ్న, వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్య. అందువల్లనే ఈరోజు దళితుల మీద దాడులు జరిగితే మనం కేసులు పెట్టాలి, కేసు రిజిస్టర్ చేయాల, ఉద్యమం అరెస్టు చేయాల, ఉద్యమం. ఇక్కడ ఈ ఉద్యమం జరుగుతుంటది పోలీస్ స్టేషన్లో లేదా ఎమ్మెల్యే దగ్గర రాజీ బేరాలు జరుగుతుంటాయి. మా దగ్గర తిరుపతిలో జాన్ అనేటువంటి అబ్బాయిని, ఈ మధ్య ఇంజనీరింగ్ చదివే అబ్బాయిని, మోహన్ బాబు కాలేజీలో ఉండే అబ్బాయిని చేసేదంతా సోషల్ మీడియాలో వైరల్ అయ్యి, తర్వాత తెనాల్లో ఘటన జరిగింది, అది చూసాం మనం. ఇవన్నీ చూసి మనం ఏం చేస్తున్నాము? కుక్కను తరుముకోండి, కుక్క లోపలికి వచ్చింది, మనం తరుముకున్నాం. అది ఎంత దూరం పరిగిస్తుంది? తనకు అలుపు వచ్చిందాకా పరిగిస్తుంది. ఇక నేను పరిగెత్తలేను అనుకున్నప్పుడు వెనక్కి తిరిగి మనం కరిచేదానికోసం ప్రయత్నం చేస్తుంది. అంటే జంతువుకు ఉండే నైజం అది, తిరగబట్టం అనేది. ఈ తిరగబట్టం అనే నైజం ఈ దళిత ఉద్యమాలు, ఈ దళిత నాయకులు ఎప్పుడో మర్చిపోయారు, మన అజెండాలో లేదు. ఎస్సీ ఎస్టీ యాక్టు 1989 అందరం మాట్లాడుకుంటాం. ఈ 89 యాక్టు
అమలు కావటం కోసం కొన్ని నియమ నిబంధనలు అని చెప్పని ఒకటి తయారు చేశారు. ఇది 1995లో చేశారు. చట్టం వచ్చిన 6 సంవత్సరాలుగా తయారు చేశారు. ఈ తయారు చేసినటువంటి నిబంధనలో 3వ నిబంధన, దాంట్లో 1(5) సబ్ నిబంధన ఏదైతే ఉందో దీంట్లో ఏం చెప్తారంటే, ఎక్కడైనా ఎస్సీ ఎస్టీల ప్రాణాలకి హాని కలుగుతుందని భావిస్తే వాళ్ళు తుపాకీ లైసెన్స్కి అప్లై చేసుకోవచ్చు, తుపాకీ లైసెన్స్ ఇవ్వాలా అని ఉంది. బహుశా ఇది మన వాళ్ళకి ఎంతమంది తెలుసు తెలీదు, నాకు తెలియదు. ఈ డిమాండ్తో ఎక్కడైనా 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక్క పిటిషన్ ఇచ్చారా? ఎందుకు అంటే ఇందాక మన రాజారాం చెప్పిన భయం, తుపాకంటే భయం, లాఠీ అంటే భయం, కొట్లాటంటే భయం, ప్రతిఘటన అంటే భయం, నిరసన అంటే భయం. మనం చాలా వైట్ కాలర్గా సేఫ్ జోన్లో ఉండి ఉద్యమాలు చేసే దగ్గరికి వచ్చాం. మన ఉద్యమాలన్నీ వాట్సాప్ ఉద్యమాలు, మన ఉద్యమాలన్నీ ఫేస్బుక్ ఉద్యమాలు, మన ఉద్యమాలన్నీ యూట్యూబ్ ఉద్యమాలు. మనం ఇట్లే ఉన్నామా? మన ఉనికి ఇదేనా? మనం ఈరోజు ఇన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం, ఇంత సభలు పెట్టుకుంటున్నాం, మన వాళ్ళు ఇంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు, వాళ్ళు అయ్యారు, వీళ్ళని చెప్పుకుంటున్నామంటే దానికి రక్తాలు చిందించబడలేదా? త్యాగాలు చేయలేదా? లాఠీలు విరగలేదా? మనం అంటున్నాం కదా, కారణించే వాళ్ళు ఇంతమంది చంపేశారు, చుంటూరులో టైం, ఇంకో దగ్గర టైం అని. అవన్నీ అయితేనే కదా ఈ చట్టం వచ్చింది. అవన్నీ అయితే కదా మన మనుషులుగా గుర్తించబడింది. ఇవన్నీ అయితేనే కదా అంబేద్కర్ అంత కొట్లాట చేయగలిగింది. మరి ఇప్పుడు ఎందుకు ఈ కొట్లాటని మనం విరమించాము? ఆయుధాలు తీసుకెళ్లి జూయి చెట్టు మీద పెట్టి పాండవుల వనవాసం చేసినట్టు వనవాసం ఎందుకు చేస్తున్నాము? దీంట్లో రహస్యమే లేదు. ఇదేం పెద్ద కనుక్కోవాల్సిన అగమ్య గోచరమైన సత్యం కూడా కాదు. ఇప్పుడు దళిత ఉద్యమానికి నాయకత్వం అంతా కూడా మిడిల్ క్లాస్ లేదా పట్టణాల్లో ఉండేటటువంటి మేధావి వర్గం. సమస్యమో ఊర్లో గోసు పెట్టుకున్నటువంటి కోటైది సమస్య. వాడు పొద్దున్న లేచి భూస్వామితో కొట్లాడాలా, అగ్రకుల పోటుతో కొట్లాడాలా, మనువాదంతో కొట్లాడాలా. ఇక్కడ నాది మాత్రం పట్టణాల్లో ఉండేటటువంటి మధ్యతరగతి ఉద్యోగ వర్గం. దీనికి ఎప్పుడైతే నాయకత్వం ఇచ్చిందో వీళ్ళకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, పరిమితులు వచ్చేసాయి. దళిత ఉద్యమం అక్కడనే క్రైసిస్లో పడింది. పిలిపిస్తే 1000 మంది వచ్చారు, కార్డు ముక్క రాస్తే 100 మంది కదిలారు దళిత ఉద్యమాల దశలో. మరి ఇప్పుడు అయ్యా బాబు అని సురేష్ పాపం 10 సార్లు ఫోన్లు చేసి ఒక 100 సార్లు వాట్సాప్ మెసేజ్లు పెట్టి ఈడకు చేరింది మనం. ఎందుకు ఇది అని చెప్పానంటే, జనం ప్రజలు ఎవరైతే ఉన్నారో, దళితులు, కష్టాలు పడుతున్న దళితులు ఎవరైతే ఉన్నారో, ఈ భారాన్ని మోస్తున్న దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ నాయకత్వం మీద నమ్మకం లేదు. వీళ్ళు మనల్ని జిందాబాద్ అంటారు, డౌన్ డౌన్ అనమంటారు, అగ్రకుల పార్టీలు డౌన్ డౌన్ అంటారు, మనువాదం నశించాలంటారు. వీడు ఎన్నికలు రావడంతో వాడి జెండో ఈడి జెండో పట్టుకొని అమ్ముడు పోయి మనల్ని కూడా అమ్మేదానికి వస్తాడు. కాబట్టి మనం వీడితో ఉంటాం ఎందుకు? మధ్యలో బ్రోకర్ ఎందుకు? ఊర్లో ఒక రెడ్డి ఉన్నాడు, లేకపోతే వెంకటరెడ్డి ఉన్నాడు. వెంకటరెడ్డి దగ్గర మాట్లాడటం కోసం అంబేద్కర్ అనే బ్రోకర్ ఎందుకు? వీడు దళిత సంఘం బ్రోకరు. నేనే వెంకటరెడ్డి దగ్గర పోతే అయిపోయా. వీడు 1000 తెచ్చుకుంటాడు, 900 తీసుకుని 100 నాకు ఇస్తాడు. అంత అవసరం లే బాబు, నాకు 500 ఇవ్వమని నేను 500 అనుకుంటే అయిపోతుంది కదా. ఇది ప్రజల పరిస్థితి. దే ఆర్ వెల్ అవేర్. దళిత ఉద్యమ నాయకత్వం చేసిన విద్రోహం నుంచి వాళ్ళు చాలా తెలివిగా ఉన్నారు. అందుకనే మనల్ని నమ్మట్లేదు, అందుకనే వాళ్ళు మనతో ర్యాలీ కావట్లేదు. అయితే ఇదేనా పరిస్థితి? దీనికి భిన్నంగా ఆశ లేదా? మనం ఏమీ చేయలేమా అని చెప్పానంటే, సరే ఈ సపరేట్ ఎలక్టరేట్ మరొకటి ఏదైతే మన వాళ్ళు మాట్లాడుతున్నారో అది లాంగ్ టర్మ్ టాస్క్, ఒక దీర్ఘకాలికమైనటువంటి ఆలోచన. ఇప్పుడు మన ముందుండేది ఏంటంటే, పెద్ద ఎత్తున ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో దాడులు ఏవైతే జరుగుతున్నాయో, దళితుల మీద హింస ఏదైతే జరుగుతుందో దాన్ని ఆపటం ఎట్లా? దాన్ని ప్రతిఘటించడం కోసం ముందు మనం తయారవుతాం నాయకులు. ఎక్కడైతే ఘటన జరిగిందో అక్కడ మాకు లైసెన్స్ ఇవ్వమని చెప్పి అర్జీలు పెడదాం.
మాకు తుపాకులు కావాలని అర్జీ పెడదాం. 25,000 లైసెన్సుడు తుపాకులు తెలంగాణలో ఉన్నాయి. 10,000 లైసెన్సుడు తుపాకులు ఆంధ్రదేశంలో ఉన్నాయి. మొత్తం దేశంలో 15 లక్షల లైసెన్సుడు తుపాకులు ఉన్నాయి. ఇవన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? భూస్వాముల దగ్గర ఉన్నాయి, పెద్ద కులపోల దగ్గర ఉన్నాయి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల దగ్గర ఉన్నాయి, సినిమా యాక్టర్ల దగ్గర ఉన్నాయి. వాళ్ళు చెప్పేటటువంటి ఆయుధాల చట్టం ప్రకారమే ఎవరికైనా, అంటే పంటల నాశనం అయితే మేము ఆయుధాలు ఇస్తాం, జంతువులు మీ మీద పడి దాడి చేస్తుంటే మీకు ఆయుధాలు ఇస్తాం, మీకు వ్యక్తిగతంగా రక్షణ కావాలంటే మీకు ఆయుధాలు ఇస్తాం అని వాళ్ళు రాసుకున్న చట్టంలో ఉంది. మనకు ప్రత్యేకించి పెట్టిన చట్టంలో ఒక నిబంధన ఏడ్చింది, రాజ్యాంగంలో ప్రతి ఒక్కళ్ళు జీవించే హక్కును కాపాడమని చెప్పని ఆర్టికల్ 19 ఉంది. మనం చట్ట వ్యతిరేకంగా అడగట్లేదు. వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చాలనో, ఎక్కడైతే మన మీద దాడులు జరగాలనో ఆ దాడులు చేస్తున్న వాళ్ళకి, ఆ దాడులు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళకి, ప్రధానంగా యూపీ, ఎంపీ, గుజరాత్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడే ఎక్కువ లైసెన్స్ తుపాకులు ఉన్నాయి, అక్కడే దాడులు ఎక్కువ జరుగుతున్నాయి, అక్కడే ఎక్కువ అట్రాసిటీస్ జరుగుతున్నాయి. ఒక్క దళితుడికి లైసెన్స్ మనం అడగట్లేదు, వాడు ఇవ్వట్లేదు. వాడు డిఆర్జీ పేరుతో ఈ మధ్య ఉత్తర భారతదేశంలో ఈ దండకారణ్యం ప్రాంతంలో డిఆర్జీ అని చెప్పని డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ అని ఆదివాసీలను ఎవరైతే తయారు చేశారో వాళ్లకు తుపాకులు ఇచ్చారు. ఎందుకు? మావోయిస్టులు చంపేయమని. అంటే వాళ్ళని ప్రతిఘటించే వాళ్ళని చంపమని ఆదివాసీలకు తుపాకులు ఇచ్చి వాళ్ళ ద్వారా మళ్ళీ ఆదివాసీలను చంపిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఇంకొక ఆలోచన ఏం చేస్తుందంటే, బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు ఈ దేశంలోకి వస్తున్నారు కాబట్టి ఆ బంగ్లాదేశ్ నుంచి వచ్చే చొరబాటుదారుల్ని అడ్డగించే దానికోసం ఆ బార్డర్ ఏరియాస్ లో ఉండే గ్రామాల్లో తుపాకులు ఇవ్వాలని ఈ మధ్య తీర్మానం చేసింది. మరి రాజ్యాంగంలో ప్రతి మనిషి యొక్క ప్రాణానికి రక్షణ కల్పించాలని చెప్పి ఉంది. మాకు రాసిన చట్టంలో మాకు తుపాకులు ఇస్తామని చెప్పారు. రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అని చెప్పని ఇండియన్ పీనల్ కోడ్లో ఒక చట్టమే ఉంది. మరి ఇన్ని చట్టాల ప్రకారం మాకు తుపాకుల లైసెన్సులు ఎందుకు ఇవ్వరు అని అడగాల్సినటువంటి చారిత్రక కర్తవ్యం ఈ రోజు దళిత ఉద్యమం మీద ఉంది. ఇఫ్ యూ వాంట్స్ టు రిస్టోర్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద పీపుల్, మన ప్రజల యొక్క నమ్మకాన్ని మనం పొందాలంటే, మన ప్రజలు ప్రతిఘటనకు సిద్ధం కావాలని చెప్పనంటే ఇలాంటి డిమాండ్ పెట్టకపోతే సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదని చెప్పి నేను అంటున్నానంటే, ఈ భారతదేశంలో దాదాపు 2500 సంవత్సరాలు అయిపోయింది వర్ణ వ్యవస్థ ఏర్పడి. ఈ భారతదేశ చరిత్ర అంతా కూడా వర్ణ నిర్మూలన, కుల నిర్మూలన వ్యతిరేకంగా జరిగిన పోరాటాల చరిత్ర. ఇది దగుల్బాజీల చరిత్ర కాదు, ఇది దొంగల చరిత్ర కాదు, ఇది చెంచాల చరిత్ర కాదు. పోరాడేటటువంటి వీరోచితమైన చరిత్ర కలిగినటువంటి దేశం ఇది. సమకాలీన భారతదేశంలో కూడా అటువంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. అది మనం చూడలేకపోతే మనం దృష్టి లేని వాళ్ళం అవుతాం, అందులో అవుతాం. ఉత్తర భారతదేశంలో యూపీ ఎలాంటి రాష్ట్రమో, దేనికి అది కేంద్రం అమ్మాయి అందరికీ తెలుసు. మనువాదానికి కేంద్రమైనటువంటి ఉత్తరప్రదేశ్లో వాళ్ళ గుండెల్లో భూకంపాలు సృష్టించి దళితులకి రాజ్యాధికారం తీసుకొచ్చి ఒక చమర్ ఆడబిడ్డని ముఖ్యమంత్రిని చేసినటువంటి కాంచీరాముని కన్నటువంటి గంట ఇది. మరి మనం ఎందుకు ఆ పని చేయలేకపోతున్నాం? వివిధ రకాల కారణాలతో, వివిధ రకాల కాంచీరామ్ చెప్పినటువంటి ఆలోచనల్ని, అంబేద్కర్ యొక్క ఆలోచనల్ని ఆకలింపు చేసుకోవడంలో ఏర్పడిన కొరతల వల్ల బీఎస్పీ ప్రస్తుతం సంక్షోభంలో ఉంటే ఉండొచ్చు కాదు. బట్ ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ఇన్ హిస్టరీ. దాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం ఎందుకు చేయం? ఇప్పుడు ఆ సంక్షోభ కాలంలోనే ఉత్తరప్రదేశ్లో, ఇప్పుడు భారతదేశంలో భయపడుతుంది మోడీ, అమిత్ షాలు ఇద్దరికే. ఒకడు ఉత్తర భారతదేశంలో చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ రావణ్, హీజ్ ఎ చమర్. మాది కూడా పిల్లోడు, ఆ పిల్లోడు నాకంటే చాలా చిన్నోడు, 36 years ఏజ్, 36 సంవత్సరాల వయసు. ఈరోజు వాట్సాప్లో మెసేజ్ పెట్టి ఎల్లుండి ఢిల్లీలో ప్రదక్షిణ ఉందని చెప్పని అంటే 1,00,000 మంది వస్తున్నారు. అది వాళ్ళ ఆర్గనైజేషన్, భీమ్ ఆర్మీ యొక్క ఆర్గనైజేషన్. వాళ్ళు స్కూల్స్ నడుపుతున్నారు ఊర్లలో. పిల్లలకి
చిన్నప్పటి నుంచే అంబేద్కర్ ఏమిటి, కులం ఏమిటి, మనం దేన్ని అనుసరించాలా అనే విషయాల్ని వాళ్ళకి 1వ తరగతి నుంచి చెప్తున్నారు. అంటే దాదాపు 4,000-5,000 స్కూల్స్ వాళ్ళు నడుపుతున్నారు. వాళ్ళు పోరాటం చేసి 8 మంది SC/ST అట్రాసిటీస్ యాక్ట్ కాపాటంలో చనిపోయారు. మనువాదానికి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పని సచిన్ అహ్లూవాలియా అని చెప్పని ఒక అబ్బాయిని 2018లో కాల్చి చంపేశారు RSS వాళ్ళు. అయినా వాళ్ళు ఆగట్లేదు. వాళ్ళు అక్కడ డిమాండ్ చేస్తున్నారు, మాకు తుపాకులు ఇవ్వాలి. భీమ్ ఆర్మీలో ఉన్నటువంటి నాయకులు కూడా కొంతమంది తుపాకులు ఉన్నాయి, లైసెన్స్ తుపాకులు ఉన్నాయి. వాళ్ళు డిమాండ్ చేసి తెచ్చుకున్నారు. ఇప్పుడు ఢిల్లీలో సంత్ రవిదాస్ ఆలయాన్ని కూల్చేస్తే 24 గంటలు తిరక్క ముందే దాదాపు 20,000 మందితో దిగ్బంధన చేసి ఢిల్లీని, అదే ప్రాంతంలో మళ్ళీ ఆ ఆలయం కట్టించుకోవడానికి అసెంబ్లీ తీర్మానం చేసినాక ఈ భీమ్ ఆర్మీ వాళ్ళు వెళ్ళలేదు. చేశారు, తీర్మానం చేశారు, కడుతున్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో నగీనా పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఇదే భీమ్ ఆర్మీ నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్ ఎంపీగా గెలిచాడు. మోడీ, అమిత్ షాలు బాగా భయపడుతుంది అతను చూసి, అతను వెనుకుండేటువంటి భీమ్ ఆర్మీని చూసి, వాళ్ళకుండే పోరాట చైతన్యాన్ని చూసి, వాళ్ళ పోరాట పటిమని చూసి. 2, దక్షిణ భారతదేశంలో ఇంతకుముందే చెప్పారు మనం, జిలకర్ శ్రీనివాస్, విద్యాసాగర్ వీళ్ళు. మరి అంత సుశిక్షితులైనటువంటి కార్యకర్తలు, నిర్మాణం కలిగినటువంటి వీసీకే ఎందుకు ఆలోచించాలి మీరు అని నేను ఎందుకు చెప్తున్నా అంటే, ప్రతి సంవత్సరం రామనాథపురం, మధురై ఈ 2 జిల్లాలు శ్రీలంకకి బార్డర్లో ఉంటాయి. ఈ జిల్లాలు ప్రతి సంవత్సరం కనీసం ఒక్కొక్క ఊరి మీద పడి 25 మంది, 50 మందిని, 60 మందిని కూడా ఊచకోత కోసినటువంటి సందర్భాలు మనం చూసాం, దళితుల్ని. కానీ దాదాపు 2010 నుంచి ఇప్పటి వరకు రామనాథపురం, మధురై ఊర్లలో దళితుల జోలికి రావట్లేదు. ఎందుకంటే ఇందాక మన విద్యాసాగర్ చెప్పాడు కదా, హిట్ బ్యాక్. మీరు 2 చంపితే మేము 4 చంపుతాం, మీరు మా కాళ్ళు తీసేస్తే మేము కాళ్ళు చేతులు తీసేస్తాం అని ఎప్పుడైతే వాళ్ళ రెసిస్టెన్స్ లైన్ తీసుకున్నారో, ప్రతిఘటించే లైన్ తీసుకున్నారో, అక్కడ ఉండేటటువంటి దళితుల ఆత్మగౌరవంకి ఒక ఊతం వచ్చింది. అందువల్ల అక్కడ ఆగిపోయాడు. ఇప్పుడు మీకు ఒక విషయం, మీరు ఎప్పుడైనా చెన్నై నగరంకి వెళ్తే చూడొచ్చు. చెన్నై నగరం, ఇట్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ వీసీకే. ఇట్ ఈస్ ప్రౌడ్ ఆఫ్ ఆల్ అవర్ దళిత్స్. మన దళితులందరూ గర్వపడాల్సిన విషయం. మెడ్రాస్లో ఉండే ప్రతి ఓడలో వీసీకే జెండా ఉంటుంది. ప్రతి ఒక్కడు అంబేద్కర్ జిందాబాద్, వీసీకే జిందాబాద్ అంటారు. అక్కడ దళితుల జోలికి వస్తే వాళ్ళు ఏమో ఊరుకోరు. అంటే అంత మిలిటెంట్గా వాళ్ళు ఉద్యమాన్ని ఆర్గనైజ్ చేయగలిగారు కాబట్టి, వాళ్ళంత మిలిటెంట్గా ప్రతిఘటనని నిర్మాణం చేయగలిగారు కాబట్టి, అక్కడ దళితుల ఆత్మగౌరవాన్ని, దళితుల యొక్క నమ్మకాన్ని చూరగనగలిగారు. అందువల్లనే వాళ్ళు 2 పార్లమెంట్ సీట్లు, 4 ఎమ్మెల్యే సీట్లు గెలిచారు అక్కడ. కాబట్టి ఇప్పుడు మన ముందు నా యొక్క అభ్యర్థన ఏంటంటే, ఈ 2 రాష్ట్రాల్లో ఉండే దళిత నాయకులకి, అయ్యా మీరు ఇంకేం ప్రాక్టికల్స్ చేయకండి, వద్దు. ఎందుకంటే ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఏదో ఒక సందర్భంలో ఈ కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ పార్టీ బ్యాక్గ్రౌండ్ ఇటు నుంచి వచ్చి మనం మహాభేదాలు అనుకుంటున్నాం. నో, మన యొక్క ప్రయత్నాలన్నీ ఫెయిల్యూరు. ఇంక ఈ ప్రయత్నాలు ఆపేసేయండి. లెట్ us ఫాలో బిఎస్పీ, ఆర్ లెట్ us ఫాలో భీమ్ ఆర్మీ, ఆర్ లెట్ us ఫాలో వీసీకే. ఈ 3 ఆప్షన్లు ఈ దేశంలో. దీనికి ఎవడు దళితుడు, ఎవడు మనవాడు? కాంగ్రెస్లో ఉండే ఆయన మనోడే, RSSలో ఉండే ఆయన మనోడే, బీజేపీలో ఉండే ఆయన మనోడే, టీడీపీలో ఉండేవాడు మనోడే, టీఆర్ఎస్లో. నో, ఇది అంబేద్కరిజం కాదండి. ఒక గీత, ఇందాక మన సార్ మెడ్రాస్ నుంచి వచ్చిన సార్ చెప్పాడే, ఒక సిద్ధాంత గీత. ఏమిటది? బౌద్ధం, అంబేద్కరిజం, మార్క్సిజం. ఈ గీత గీయండి. ఈ గీతలో
మనతో వచ్చేవాడు మనవాడు, రానివాడు వాడు మాలోడైనా మాదిగోడైనా యానాదోడైనా ఇడకలోడైనా మనవాడు కాదంతే. ఇప్పుడు మనం చూస్తున్నారు కదా, బీజేపీలోకి ఎప్పుడైతే ఈ బీసీలు పెద్ద ఎత్తున సమీకరించబడ్డారో దాని తర్వాతే బీజేపీ మిలిటెంట్గా తయారైంది. అప్పుడు దాకా మిలిటెంట్గా లేదని, ఏదో మీటింగ్లు పెట్టుకునే వాళ్ళు తిడితే కమ్ముకు వెళ్ళిపోయేవాడు. బట్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో అమరా ప్రసాద్ చూడండి, ఆయన ఏమైనా చేయగలుగుతున్నావా? ఆడు డెలిబరేట్గా యూట్యూబుల్లో అంబేద్కర్ని తిడుతుంటే, అవమానకరంగా మాట్లాడుతుంటే మనం వాడిని ఏమైనా చేయగలుగుతున్నావా? అంటే మనం ఎంత బలవంతులో చూడండి. ఇట్లాంటి వాళ్ళు ఒక డజన్ మంది ఉన్నారు చేసాం ఈ రాష్ట్రంలో, 2 రాష్ట్రాలు. మరి వాళ్ళు మనం ఏం చేయాలి? ముందు మనం సంరక్షించుకోవాలి కదా. మనకే రక్షణ లేకపోతే మన జనం మనతో ఎందుకు వస్తారు? ఎప్పుడైతే ఈ రక్షణ కొరవడిందో, ఈ ఆత్మరక్షణ అనేది ఎప్పుడైతే కొరవడిందో, బౌద్ధం ఈ దేశంలో లేకుండా పోవటానికి అదే కారణం. బౌద్ధంలో ఒక బ్రాహ్మణిజం ఏర్పడి, అయ్యా హింస చేయటం అనేటువంటి మన సిద్ధాంతం కాదు, మనం ఎప్పుడు అహింసావాదులంగా ఉండాలని చెప్పేటటువంటి ఈ బ్రాహ్మణ మనువాద భావజాలం ఎప్పుడైతే మన మెదడులోకి ఎక్కిందో, అప్పుడు ఈ దేశం నుంచి బౌద్ధం పలాయనం చిత్తగించింది. కాబట్టి మనం అంబేద్కరిజం చెప్పినా, మార్క్సిజం చెప్పినా, బౌద్ధం చెప్పినా, వీటికి మీరు దయచేసి మనువాదాన్ని బ్రాహ్మణిజాన్ని యాడ్ చేయండి. అందువల్ల అంబేద్కర్ చెప్పినటువంటి బౌద్ధాన్ని, అంబేద్కర్ చెప్పినటువంటి రాజకీయ తాత్విక సిద్ధాంతాన్ని, మార్క్స్ని ఈ దేశంలో అమలు చేసేటటువంటి ఒక తాత్విక భూమికతో, ఈ తాత్విక ఆలోచనతో మనం పనిచేయటం, ఆ విధంగా ఈ దేశంలో ఈ 2 రాష్ట్రాల్లో ప్రతిఘటనని నిర్మించేదానికోసం భీమార్మీ అనుభవం కావచ్చు, లేదా బిఎస్పీ అనుభవం కావచ్చు, వీసీకే అనుభవం కావచ్చు తీసుకొని, ఎందుకంటే లెటస్ లెర్న్ ఫ్రమ్ దమ్, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాం అనే విషయాన్ని చెప్పాలని మీ అందరికీ సవినయంగా ఈ విషయాన్ని ఆలోచించమని కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మొహమాటం లేకుండా మాట్లాడదలుచుకున్నాను, మాట్లాడేశాను. 65 ఇయర్స్ ఏజ్. ప్రజలకి మనం కొత్త డైరెక్షను, ఒక మంచి డైరెక్షను ఇవ్వాలి. అదే మన జీవితం యొక్క అర్థం, పరమార్థం. అందువల్ల నా పేరు పుట్టినప్పుడు అంబేద్కర్ అండి, మధ్యలో పెట్టుకున్న పేరు కాదు. 1960 నా డేట్ ఆఫ్ బర్త్. అంటే మా నాన్న 1956లోనే బౌద్ధం తీసుకున్నాడు. అంబేద్కర్ నాగ్పూర్లో తీసుకున్న రోజే మా నాన్న వాళ్ళు నెల్లూరులో తీసుకున్నారు. ఒక 10 మంది, ఈవి చిన్నయ్య గారని మీరు పేరు విని ఉంటారు, అంబేద్కర్ లిటరేచర్ తెలుగులో చేసిన ఆయన, వీళ్ళందరూ కలిసి తీసుకున్నారు. అందుకని నాకు పుట్టుకతోనే పుట్టారు. పుట్టి నేను అంబేద్కరిజంలో 15 ఏళ్ళ దాకా తిరిగాను. 15 ఏళ్ళ తర్వాత రకరకాల కారణాలతో నక్సలైట్ అయ్యాను. తర్వాత మళ్ళీ 55 ఏళ్ళ కానీ నాకు జ్ఞానోదయం కాల. అరే నాయన, ఈ మార్క్సిజం మాత్రం సరిపోదురా ఈ దేశానికి, అంబేద్కరిజం ఖచ్చితంగా ఉండాలి. అందుకని 55 ఏళ్ళ నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణం, బ్యాక్ టు పెవిలియన్. వెనక్కి నా సొంత ఇంటికి వచ్చాను, నా సొంత జనంతో ఉన్నాను. అప్పుడు జనమే, బట్ వేరే జెండా. అందువల్ల గద్దరన్న ఎక్స్పీరియన్స్ చూడండి, లేదా మన సూర్యప్రకాష్ అన్న ఎక్స్పీరియన్స్ చూడండి, నా ఎక్స్పీరియన్స్ తీసుకోండి. ఏదైనా కానీ అంబేద్కరిజం అనేటిది ఈ దేశానికి విముక్తి. అంబేద్కర్ ఈ దేశంలో బ్రాహ్మణిజం ఏదైతే, బ్రాహ్మణిజానికి వ్యతిరేకమైన ఐడియాలజీ బౌద్ధం మాత్రమే. అందువల్ల బౌద్ధాన్ని, అంబేద్కరిజాన్ని కొనసాగించేటటువంటి కార్యక్రమాన్ని వీళ్ళు కొనసాగించాలని, దాన్ని అభివృద్ధి చేయాలని, ఆ దిశగా మీరు కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ, నన్ను ఎంతసేపు భరించినందుకు మీకు మరొకసారి వందనాలు. జై భీమ్.